సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు లిస్ట్ చేయకపోవడంతో జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి దాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదర్గ లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ ఆఫ్ తరపున ప్రచారం చేసేందుకు సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మే 10వ తేదీన 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 50 రోజుల కస్టడీ తర్వాత బెయిల్ తో కేజ్రీవాల్ కు తాత్కాలిక ఊరట లభించింది. బెయిల్ గడువు జూన్ 1వ తేదీన ముగియనుంది. జూన్ 2న మధ్యాహ్నంలోగా తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని కూడా గతంలో సుప్రీంకోర్టు ఆయనకు ఆదేశాలను జారీ చేసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉన్న తరుణంలో తనకు మంజూరు చేసినటువంటి మధ్యంతర బెయిల్ ను పొడిగించాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు అనారోగ్యంగా ఉంది, సిటీ స్కాన్ అదేవిధంగా ఇతర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున తనకి ఇచ్చినటువంటి తాత్కాలిక బెయిల్ ను మరో 1 రోజుల పాటు పొడిగించాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గత ఆదివారం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య సమస్యల వల్ల తాను 7 కేజీల బరువు తగ్గారు, కీటోన్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నాను, కాబట్టి తనకు మరో 1 రోజుల పాటు ఈ యొక్క మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ యొక్క కేజ్రీవాల్ పిటిషన్ ను లిస్ట్ చేయడానికి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను లిస్ట్ చేయడానికే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. ఎందుకంటే సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రస్తుత దరఖాస్తును కొనసాగించడం సాధ్యం కాదన్న కారణంతో కేజ్రీవాల్ పిటిషన్ ను లిస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. ప్రస్తుత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన పొడిగింపు దరఖాస్తుకు ప్రధాన పిటిషన్ కు ఎటువంటి సంబంధం లేదని కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా తనకు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ మరో వారం పొడిగించాలని మే 26న సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ఆశ్రయించారు. అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపును కేజ్రీవాల్ కోరారు. సార్వత్రిక ఎన్నికలు ప్రచార నేపథ్యంలో మే 10 నుంచి జూన్ 2 వరకు కూడా కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే లిస్టు చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో ఇక 2వ తేదీన ఆయన తీహార్ జైల్లో లొంగిపోవాల్సింది. అయితే బీజేపీ మాత్రం చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. బెయిల్ గడువును పొడిగించాలంటూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఒక డ్రామా అంటూ బీజేపీ అభివర్ణించింది. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశాడు. అదంతా జరిగిపోయాక కేజ్రీవాల్ కు తీవ్ర ఆరోగ్య సమస్యలు మొదలు కావడం విడ్డూరంగా ఉంది. అదే నిజమైతే కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి వైద్య పరీక్షలు ఎందుకు చేయించుకోవటం లేదని కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ ఇప్పటికే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాటి ఆధారంగా ఆయనకు కీటోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. కాబట్టి జైల్లో ఉండగా తగ్గిపోయినటువంటి 7 కేజీల బరువు ఇంకా పెరగలేదు. కీటోన్ స్థాయిలు పెరగడం అనేది తీవ్రమైనటువంటి వ్యాధుల లక్షణం. ఆయన కిడ్నీల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, క్యాన్సర్ వచ్చినా వారిలో కూడా ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఆయన మరిన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఆప్ నేతలు చెప్తున్నట్టు మాట. ఈ నేపథ్యంలో మరి ట్రయల్ కోర్టును ఆశ్రయించడానికి అనుమతించింది కాబట్టి సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులో మరి ఈ పిటిషన్ ఈ రోజు దాఖలు చేస్తారా, రేపు దాఖలు చేస్తారా చూడాలి. ఒకవేళ ట్రయల్ కోర్టును కనుక ఆయనకు ఉపశమనం లభించకపోతే 2వ తేదీన ఇక లొంగిపోవాల్సి ఉంటుంది.